ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ మొదటి 3 సినిమాలకే స్టార్ అయ్యాడు. తన మొదటి చిత్రం సూపర్ హిట్ అయింది. రెండో సినిమా నువ్వు నేను బ్లాక్ బస్టర్. ఇక మూడో సినిమా మనసంతా నువ్వే డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మనసంతా నువ్వే తర్వాత ఉదయ్ కిరణ్ చేసిన కలుసుకోవాలని, శ్రీరామ్ సినిమాలు కూడా బాగానే కలెక్ట్ చేశాయి. కానీ ఆ తర్వాత నుండి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నీ స్నేహం, నీకు నేను, నాకు నువ్వు, అవునన్నా కాదన్నా ఈ సినిమాలు తప్ప అన్నీ ఫ్లాప్ అయ్యాయి. తర్వాత ఏ సినిమా కూడా ఉదయ్ను కాపాడలేకపోయింది. ఇతను సంపాదించుకున్న ఫాలోయింగ్ మొత్తం దూరమైంది. తర్వాత అతను చేసిన సినిమాలు ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. మానసికంగా కుంగిపోయిన ఉదయ్ 2014లో ఎవరు ఊహించని విధంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఇతను చేయాల్సిన కొన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. ఇలా ఆగిపోవటం వెనక అసలు కథ ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఉదయ్ చేయాల్సిన కొన్ని సినిమాలు స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సూర్య మూవీస్ బ్యానర్పై ఉదయ్ కిరణ్తో ప్రేమంటే సులువు కాదురా అనే ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు. 40% షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఎందుకో మధ్యలోనే ఆగిపోయింది. ఇక అంజనా ప్రొడక్షన్ బ్యానర్పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, ఆసిన్ జంటగా ఈ చిత్రం ప్లాన్ చేశారు. కానీ ఇది కూడా ఆగిపోయింది. ప్రత్యూష క్రియేషన్స్ బ్యానర్పై ఉదయ్ కిరణ్, అంకితలతో ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది. బాలకృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రలో నర్తనశాల అనే సినిమాని ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ను అభిమన్యుడి పాత్రకు ఎంపిక చేశారు. కానీ ఈ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది. ఉదయ్తో పాటు సౌందర్య కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఉదయ్ కిరణ్, త్రిష కాంబినేషన్లో జబ్ వి మెట్ను తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్టు కూడా సెట్ అవ్వలేదు. ఆది శంకరాచార్య అనే సినిమా కూడా ఉదయ్ కిరణ్ చేయాల్సిన సినిమానే. నిర్మాత ఆర్థిక సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయ్యింది. ప్రఖ్యాత సూపర్ గుడ్ ఫిల్మ్ వారు లవర్స్ అనే సినిమాని ఉదయ్ కిరణ్ సదాలతో రూపొందించాలని ప్లాన్ చేశారు. కానీ ఈ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయ్యింది. మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి హిట్ల తర్వాత ఉదయ్ కిరణ్తో ఎంఎస్ రాజు ఓ సినిమా నిర్మించాలి అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది. విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి కూడా ఉదయ్ కిరణ్తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. కానీ ఈ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది. దర్శకుడు తేజ కూడా ఉదయ్ కిరణ్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సినిమా చేయాలని అనుకున్నారట. ఆయనే స్వయంగా ఆ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు. కానీ అది కూడా మొదలు కాలేదు. ఉదయ్ కిరణ్ చేయాల్సిన ఈ 10 సినిమాలు క్యాన్సిల్ అవ్వడం వెనుక అసలు కథేంటో ఎవరికీ తెలియదు. ఇలా జరగడం వల్లే మానసికంగా కుంగిపోయాడని కొంతమంది అభిప్రాయం.